నమస్తే పెట్టు మళ్ళీ పెట్టు మళ్ళీ నమస్తే పెట్టు నమస్తే పెట్టు. మా చిన్నపట్టు రెడీ అయ్యండు, మేము రెడీ అయ్యాము. ఇప్పుడు బర్త్డే ఫంక్షన్కి అందరం రెడీ అవుతారు. చూడు నమస్తే పెట్టు, అందరికి నమస్తే పెట్టు. పెట్టు చిన్నపట్టు అలిగిండు మేము. ఫైనల్గా మా చిన్నప్పటి బర్త్డే స్టేజ్ రెడీ అయింది. అను ఇంతకు దీనికి బ్లాగ్ 1 చూసిరా మీరు? చూడకుంటే వెళ్ళి చూడండి ఒకసారి. ఈ బర్త్డే ఫంక్షన్ బ్లాగ్ 2లో నేను టోటల్ ఫంక్షన్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడే ఇయరాదు ఒక 50,000 ఐఫోన్ ఇస్తా. స్టేజ్ రెడీ అయింది, వంటలు కూడా అన్ని రెడీ అయినాయి కాబట్టి మరి కొద్దిసేపట్లో మా చిన్నప్పటి స్టేజ్ మీదకి రాబోతుండు. నవ్వకరా నువ్వు. ఓకే చెప్పులే పడతాను అన్ని. మొత్తాన్ని ఫంక్షన్ అయితే ఏ టెన్షన్ లేకుండా నిమ్మలంగా పనులు చేసుకొని అనుకున్న టైంకే స్టార్ట్ అయ్యింది. మా వాళ్ళందరూ సపోర్ట్ చేసారు కాబట్టి అయింది. ఏ పిల్లలకైనా ఫస్ట్ బర్త్డేకి అంత ఏం తెలుస్తుంది, అందుకే వాళ్ళు ఏడుస్తారు, నవ్వుతారు, ఆడతారు. అట్లనే మా చిన్నప్పటి గాడు కూడా ఆ డే అంతా మంచిగా యాక్టివ్గా ఉన్నాడు. కానీ స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత వాడిని షూట్ అంటే సింగిల్గా ఫోటో షూట్ తీసుకుంటా అంటే వాడు ఎక్కడ అవుతాడు అసలు. అట్లనే ఇట్లా కష్టపడి అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నారు స్టేజ్ పైన. తర్వాత కేక్ కట్ చేయడానికి మా వాళ్ళు కేక్ తీసుకొచ్చారు. సరే ఈ కేక్ అంతా కట్ చేసే అంతలో ఒకసారి మా వాళ్ళందరినీ చూపెడదాం. అంటే మా అక్కలు ఇట్లా ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు కదా, చూపెడదాం వాళ్ళందరినీ. నిజానికి ఫంక్షన్ స్టార్ట్ అయింది కొంచెం టైంకే అయినా చాలా మంది టైంకి రాలేదు. అంటే తినే టైంకి వచ్చారు, కొంచెం లేట్గా వచ్చారు చాలా మంది. ఫంక్షన్ మధ్యాహ్నం కదా, కానీ చలికాలం కాబట్టి ఆ ఎండకు తట్టుకున్నాం. ఎండాకాలం అయితే ఘోరంగా ఉండు. డే అంతా మంచిగా యాక్టివ్గా ఆడుకున్నాడు. రెడీ అయ్యేటప్పుడు మంచిగానే ఉన్నాడు, స్టేజ్ ఎక్కినాక కూడా మంచిగా ఉన్నాడు. కానీ కేక్ కట్ చేసేటప్పుడు మాత్రం ఏడుపు స్టార్ట్ చేసిండు చిన్నప్పటి గాడు. ఏ పిల్లలైనా అంతే, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఏ టైంలో ఎట్లుంటాయి తెలియదు కాబట్టి అంతే ఉంటారు వాళ్ళు. కానీ మా చిన్నప్పటి మాత్రం నేను వేరే పిల్లల్ని చూసిన దాన్ని బట్టి చాలా బెటర్. ఓన్లీ కేక్ కట్ చేసే టైంకి వానికి ఆకలేయో లేదా నిద్ర చేసిన తప్పితే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయినప్పటి నుండి నైట్ వరకు అస్సలు ఏడవలేవాడు. సో ఇది మన ఫ్యామిలీ. అంటే నేను ఎప్పుడు మీకు ఇండివిజువల్గానే చూపెట్టినా కానీ మొత్తం హోల్ ఫ్యామిలీ ఎప్పుడు చూపెట్టలే కదా. టోటల్ ఇది మన ఫ్యామిలీ అన్నమాట. మా అమ్మ, నాన్న, మా అన్నయ్య, నేను, మా తమ్ముడు, వైష్ణవి, బన్నీ, మా చిన్నపొట్టి గాడు. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే మా చిన్నపొట్టి అంటే మా అన్నయ్య కొడుకు. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది షార్ట్స్ చూసేటోళ్ళకి. వాడే మా ఇంట్లో ఫస్ట్ బేబీ కాబట్టి నాకు మా చిన్నపొట్టి గాడు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది. నన్ను బర్త్డే ముందు చాలా మంది అడిగిర్రు, మీ చిన్నపొట్టి అంటే మరి మీ చిన్నపొట్టికి బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తాను అని. బంగారం కంటే విలువైన మా హనుగానికి గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చిన నేను. అదేం నేను విలువైన గిఫ్ట్ అని మా చిన్నపొట్టి గాని గిఫ్ట్ చేయలేదు. మనం ఏదైనా ఇస్తే మా చిన్నపొట్టి గానికి అవసరం కావాలని చేసిన, వానికి ఎప్పటికైనా యూజ్ అయ్యేటట్టు ఉండాలని అందుకే గిఫ్ట్ చేసిన నేను వానికి అది. సో అయితే ఇప్పుడు మనం కేక్ కట్ చేసిండు కదా మా చిన్నపొట్టి, అది నేను అందరికీ షేర్ చేయడానికి ఇంట్లోకి తీసుకుపోతాను. అయితే ఈ గ్యాప్లో చాలా మంది ఫోటోలు దిగిర్రు, అవి నేనేం క్యాప్చర్ చేయలేకపోయినా. కానీ కొంతమంది మా వాళ్ళని మాత్రం వీడియోస్ ద్వారా క్యాప్చర్ చేసిన, అవన్నీ అప్లోడ్ చేస్తా. అంటే 1 by 1 వస్తాయి చూడండి ఒకసారి. అయితే చాలా మంది వచ్చారు కానీ నేను వాళ్ళ వీడియోస్ ఏం తీయలేదు, ఎందుకంటే నేను తినేటప్పుడు నార్మల్గా నాకు ఏమైనా పని ఉన్నప్పుడు నేను బయట పోయినప్పుడు అవేం వీడియోస్ తీయలేదు. కొన్ని తీసిన కాబట్టి అవి నేను క్యాప్చర్ చేసుకునేవన్నీ అప్లోడ్ చేస్తాను జస్ట్ మా ఊళ్ళ వరకు. అంటే మా ఊళ్ళు కూడా ఉన్నవి కూడా నేను కొన్ని తీయలే, వాళ్ళు ఏం బాధపడకండి బంధుమిత్రులు. నేను చెప్పినా కదా మా హనుగాడు ఓన్లీ కేక్ కట్ చేసేటప్పుడు మాత్రమే ఏడ్చిండని. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే వాడు వీడియో మొత్తం ఎక్కడ ఏడవని ఏడాడు. ఓన్లీ కేక్ కట్ చేసేటప్పుడు మనకి ఆ టైంకి నిద్ర వచ్చినట్టున్నది, నిద్ర వచ్చిందో ఆకలైందో కానీ ఆ టైంకి జస్ట్ ఒక 5 minutes అట్లా ఏడ్చిండు అంతే. వాడు ఫోటో దిగడానికి ఎవరు స్టేజ్ మీదకి వచ్చినా వాళ్ళందరికీ నమస్తే పెడతాడు. మా మామయ్య, అత్తమ్మ, మా హనుగానికి అమ్మమ్మ, తాత. ఈ వీడియోలో మా అమ్మమ్మ సైడ్ వాళ్ళందరినీ కూడా చూపెడతాను నేను.
మా హానగానికి అమ్మమ్మ తాత, మా బన్నీకి అమ్మ నాన్న, మాకు మేనమామ వాళ్ళు. మా నాన్నమ్మ సైడ్ వాళ్ళంటే నేను రెగ్యులర్గా చూపెడుతూనే ఉంటా. మా వాళ్ళు అందరిని చూపెడుతుంటా కదా, వీళ్ళు మా అమ్మమ్మ సైడ్ అందరూ. మా అమ్మమ్మని చూపెడదాం అనుకున్నా కానీ మా అమ్మమ్మ ఫంక్షన్కే రాలేదు, అంటే ఆమెకు కొంచెం హెల్త్ మంచిగా లేక రాలేదు. మా చుట్టాలలో ఏ ఫంక్షన్ అయినా నాకు మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ఒక వీడియో వస్తుందని, అందుకోసమే నేను అందరికీ మా చిన్నప్పటి కానీ గిఫ్ట్స్ కన్నా ఎక్కువ డ్రెస్సులు వచ్చినాయి. కాకపోతే మా అన్నయ్యలు ఒక గిఫ్ట్ పెట్టారు మా చిన్నప్పటి కానీ. మా అన్నయ్యలు అంటే మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇది మొత్తం. మా అన్నయ్యలు మా వదిన వాళ్ళు. ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేద్దాం అనుకున్నా, కానీ నేను ఇక నాకు చిన్న చిన్న పనులు చేయబట్టి నేను అందరినీ కవర్ చేయకపోయినా. ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు మేము లేననుకుంటే ఎవరు బాధపడకండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కూడా చాలా వెతికిన వీడియోస్, అరే తీసినట్టున్నా కదా తీయలేదా అని నాకే కొంచెం బాధ అనిపించింది. మా వాళ్ళు కొంతమంది లేరు కదా అని. ఫైనల్గా మేము కజిన్స్ అందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాస్ట్ ఫోటో దిగుతాం. ఎవ్రీ ఫంక్షన్లో మేము ఇట్లనే దిగుతాం. ఇప్పుడు మా అమ్మ సైడ్ మా అమ్మ వాళ్ళ అక్కుల కొడుకులు, నాకు అన్నయ్య తమ్ముడు విత్ మై బామ్మరుదు. మా అమ్మమ్మ సైడ్ నుంచి కూడా చాలా మంది రాలేదు, మా మామయ్య వాళ్ళు కూడా రాలేదు. తినేటప్పుడు కూడా తీయాలనుకోకుండా నేను, ఎందుకంటే ఇవన్నీ గుర్తుంటాయి, యూట్యూబ్లో పెడితే అవి ఎక్కడికి ఇవన్నీ గుర్తుంటాయి, ఎప్పటికైనా చూసుకోవచ్చు అని తీసిన. మా పెద్ద మామ అక్క వాళ్ళు ఇట్లా కూర్చొని తింటా అంటే తీసిన అన్నట్టు. అందుకే ఇంకా ఖాళీగా ఉంటే మాత్రం అన్నీ కవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. పూలు బొట్ట ఫేస్ వల్లే మొత్తం ఎక్కడన్నా తిండి పెట్టే కాడ తింటాడు, పోయి స్టేజ్ కాడ ఊర్రే. వీళ్ళు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసాడేమో కానీ నార్మల్గా నేను ఫోన్ పట్టుకుంటే చాలు, అప్పటిదాకా నార్మల్గా తిన్నోళ్ళు, అంటే నార్మల్ అంటే న్యాచురల్గా తిన్నోళ్ళు, నేను ఫోన్ పట్టుకొని వీడియో తీసితోనే ఏదో సింపుల్గా నైస్గా తింటారు వీళ్ళందరూ. ఎప్పుడు అంటే నేను దీపాల నుండి స్టార్ట్ చేసిన కదా వీడియోస్, ఫ్యామిలీని అవన్నీ చూపెట్టడం, దీపాల నుండి చూస్తాను నేను అన్ని వీడియోలలో అంతే. మొత్తానికి ఫంక్షన్ అంతా కంప్లీట్ అయినాక నైట్ మా ఊళ్ళు మెల్లగా డ్యాన్స్ స్టార్ట్ చేశారు, కానీ ఆ వీడియోస్ నేను మొత్తం ఏం అప్లోడ్ చేయను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. సౌండ్ బాక్స్ల వల్ల ఈ వీడియోలో కూడా అక్కడక్కడ సౌండ్స్ బాగానే వినబడతాను, అంటే మ్యూజిక్ చూడాలి మరి దీని కాపీరైట్ పడుతుందో లేదో. దీపావళి వీడియోలో నేను చెప్పినా కదా ఏ ఫంక్షన్ అయినా మేము ఇట్లనే అందరం కలిసి ఎంజాయ్ చేస్తామని. మా మామయ్యలు మా పెద్ద నాన్నలు లాస్ట్కి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మొత్తం. ఇంత కాపీరైట్ ఇష్యూ పడుతుందన్న వీడియో నార్మల్గా వాయిస్తో చూడడానికి బోరింగ్ ఉంటుంది కాబట్టి కానీ సాంగ్ యాడ్ చేస్తాం. నేను భూపాలపల్లి చాలామంది అడిగారు, అంటే నా సబ్స్క్రైబర్లు అయినా కొంతమంది కస్టమర్లు అడిగారు, ఏ ఫంక్షన్ అయినా ఏ పెళ్ళైనా అంటే మీ ఇంట్లో ఏదైనా కానీ మీ ఫ్యామిలీ అంతా కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తారు, మంచిగా చేసుకుంటారని. నేను అందుకే దీనికి టైం తీసుకొని మరీ వీడియో పెట్టడానికి ఇదే రీజన్. అంటే ఏ యూట్యూబ్ క్రియేటర్ లాంగ్ వీడియో అయినా లాస్ట్ వరకు చూడరు, కొంతమంది అయితే స్కిప్ చేసుకుంటూ చూడొచ్చు. ఒకవేళ నా వీడియో మాత్రం ఎవరైనా ఇక్కడ వరకు చూస్తే వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి, అంటే నా వీడియో చూస్తే ఏమనిపించిందో కామెంట్ చేయండి. నేను వీడియోలో ఏమైనా చేంజ్ చేసుకోవడానికి నాకు అది యూజ్ అవుతుంది. మా ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ అని కూడా చూస్తే మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకొక విషయం, ఈ వీడియో ఎవరు చూస్తారో, ఎక్కడి నుండి చూస్తారో అనేది, ఒకవేళ మీకు టైం ఉంటే ఏ ఏరియా నుండి చూస్తారో కామెంట్ చేయండి. అంటే నా సబ్స్క్రైబర్లు ఎక్కడి వరకు ఉన్నారని తెలుసుకోవడానికి అంతే ఇది. ఈ
ఈ వీడియో ఓపికతో ఇక్కడి వరకు ఎవరైతే చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.